హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం లాస్ట్ 6 మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను ఈ వీడియోలో అయితే చూద్దాం. చాలామంది అభ్యర్థులు కరెంట్ పాలిటిక్స్ సంబంధించిన వీడియోస్ చేయండి సార్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో అందుకే ఈ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. లాస్ట్ 6 మంత్స్లో ఉన్నటువంటి కరెంట్ పాలిటిక్స్ సంబంధించి మనం 3 నుంచి 4 వీడియోస్లో వీటికి సంబంధించిన అంశాలు చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. దాంట్లో భాగంగా ఇది మనకు పార్ట్ 1 వీడియో. సో మనం పాలిటిక్ కంటెంట్కి సంబంధించి కూడా ఇప్పటివరకు 27 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 27 వీడియోస్లో మీకు మొత్తం పాలిటిక్స్ సంబంధించిన సబ్జెక్ట్ను క్వశ్చన్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ కనుక మీరు చూడాలనుకుంటే ఛానల్ లోగో పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లేలిస్ట్ విభాగానికి వచ్చినట్లయితే ఇక్కడ మీకు పాలిటిక్స్ సంబంధించినటువంటి ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. దీనిలో మీకు పాలిటిక్స్ సంబంధించి 27 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. సో ఇప్పటివరకు చాలామంది అభ్యర్థులు ఈ వీడియోస్ని అయితే ఫాలో కావడం జరిగింది. ఒకసారి మీరు వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా దాంతోపాటుగా మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించుకోవచ్చు, సొసైటీకి సంబంధించి అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ప్రతి మంత్కి సంబంధించినటువంటి వీడియోస్ని అయితే అప్లోడ్ చేస్తున్నాం. ఇంకా అవే కాకుండా హిస్టరీకి సంబంధించి కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇట్లా అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం. జాగ్రఫీకి సంబంధించి కావచ్చు, తెలంగాణ కల్చర్కి సంబంధించి వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. నచ్చినట్లయితే ఆ వీడియోస్ని అయితే ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. దీనిలో మనం కరెంట్ పాలిటిక్స్ సంబంధించిన అంశాలను అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రీగా అయితే అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కంపల్సరీ లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 5000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2కు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా మీకు ప్రశ్నలు అనేది తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే అందించడం జరుగుతుంది. టాపిక్ వైజ్గా డేట్ వైజ్ అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం. మొత్తం 120 డేస్ ప్లాన్లో భాగంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది. సో ప్రతి ప్రశ్నకు మీకు వివరణ ఉంటుంది. ఒక టెస్ట్ని మీరు ఎన్నిసార్లు రాసుకోవచ్చు, ఎప్పుడైనా రాసుకోవచ్చు. అది మొబైల్లో రాసుకోవచ్చు, అదేవిధంగా ల్యాప్టాప్లో కూడా రాసుకున్నటువంటి ఫెసిలిటీ అయితే ఉంటుంది. ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి 10 గ్రాండ్ టెస్ట్ కూడా తీసుకురావడం జరిగింది. ప్రతి టెస్ట్కు 150 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఇక్కడ వివరణ ఉంటుంది. దీంతో పాటుగా మీకు ఫుల్ వీడియో కోర్స్ అనేది ఫ్రీగా వస్తుంది. అదేవిధంగా హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఫ్రీగా అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. సో ప్రతిరోజు మనం డైలీ ఫ్రీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాం. ప్రతిరోజు 5 కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు కూడా మన యాప్లో అయితే అందిస్తున్నాం. లేదంటే మన టెలిగ్రామ్లో జాయిన్ అయినా కూడా మీరు ఫ్రీగా ఈ టెస్ట్ను రాసుకోవచ్చు. అండ్ ఎకానమీకి సంబంధించినటువంటి వీడియో ఎక్స్ప్లెనేషన్ టెస్ట్ సిరీస్ కూడా తీసుకొచ్చాం. ఇంకా అది కాకుండా గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్లు పీడిఎఫ్స్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనం కరెంట్ పాలిటీ అంశాలలో భాగంగా మొదటగా ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే అంటూ మనకు రీసెంట్గా సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన అంశాలను అయితే మొదటగా చూద్దాం. సో మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, అదేవిధంగా టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో మనకు పాలిటిక్స్ సంబంధించిన అంశాలు ఎక్కువగా కరెంట్ పాలిటీ అంశాలు లింక్ చేస్తే క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మీరు కావాలంటే గత పేపర్లను పరిశీలించి చూడండి. దాదాపుగా 70% క్వశ్చన్స్ అనేటువంటిది మనకు కరెంట్ పాలిటిక్స్ సంబంధించిన అంశాలను లింక్ చేస్తూ మనకు పాలిటిక్స్ సంబంధించిన కంటెంట్ అయితే అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా మీరు కరెంట్ పాలిటిక్స్ సంబంధించిన అంశాలు కనుక నేర్చుకున్నట్లయితే పాలిటిక్స్ సంబంధించి మీరు మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగానే నేను టాపిక్ తీసుకొని మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఏ వీడియోను మిస్ చేయకండి. దాదాపు ఒక 3 నుంచి 4 వీడియోస్లో మీకు కంప్లీట్ గ్రూప్ 2, గ్రూప్ 3 రేంజ్లో మీకు ఈ సబ్జెక్ట్ అందించడం జరుగుతుంది. సో మీ నుంచి నాకు సపోర్ట్ ఉండాలి. జస్ట్ వీడియోని లైక్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల మీకు ఇవే కాకుండా నెక్స్ట్ నేను సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, ఇంకా అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి కావచ్చు, ఇట్లా లాస్ట్ 6 మంత్స్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ సంబంధించి వీడియోస్ అందించడం జరుగుతుంది. జస్ట్ మీరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేసినట్లయితే ఆ వీడియోస్ అన్ని మేము ముందుకు తీసుకొస్తాను. కంపల్సరీ సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం మొదటి అంశం కనుక చూసినట్లయితే ఆర్టికల్ 370 రద్దు అనేటువంటిది రాజ్యాంగబద్ధమే అంటూ మనకు రీసెంట్గా సుప్రీం అయితే తీర్పునివ్వడం జరిగింది. సో ఇదేంటంటే మనకు జమ్మూ కాశ్మీర్కు ఏదైతే స్వతంత్ర ప్రతిపత్తి కల్పించేటువంటి ఆర్టికల్ 370 అనేది మనకు గతంలో ఇది కేంద్ర ప్రభుత్వం అయితే రద్దు చేయడం జరిగింది. సో దానికి సంబంధించి సుప్రీంకోర్టులో కొన్ని కేసులు అయితే వేశారు. సో దాన్ని విచారించినటువంటి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మనకు 2023 డిసెంబర్ 11న సో 5 న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు అయితే ఇచ్చిందనమాట. సో ఎటువంటి తీర్పును ఇచ్చింది? సో ఆర్టికల్ 370 రద్దు అనేటువంటిది రాజ్యాంగబద్ధమే అని చెప్పేసి
తీర్పునివ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే క్వశ్చన్ ఇక్కడ మనకు ఏ విధంగా అడగవచ్చు అంటే, సో ఈ తీర్పునిచ్చినటువంటి రాజ్యాంగ ధర్మాసనంలో అంటే 5 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో ఎవరున్నారు అని చెప్పేసి అడగవచ్చు. ఇది ఇంపార్టెంట్, నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో 5 న్యాయమూర్తుల పేర్లు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే డివై చంద్రచూడ్, మనకు ఎవరు ఇతను ఇప్పుడు ప్రజెంట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్నటువంటి డివై చంద్రచూడ్ కావచ్చు. అదేవిధంగా సంజయ్ కిషల్ కౌల్ అండ్ సంజయ్ ఖన్నా, బిఆర్ గవాయ్ అండ్ సూర్యకాంత్. సో దీనిలో మరొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, దీనిలో 2 వ్యక్తులు మళ్ళీ మనకు కరెంట్ పాలిటిక్స్ సంబంధించి ఉన్నారన్నమాట. ఎవరంటే ఒకరు వచ్చేసి మనకు సంజయ్ ఖన్నా, చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఇతను నల్సా చీఫ్గా ఉన్నాడు. సో మనం నెక్స్ట్ మళ్ళీ కరెంట్ పాలిటిక్స్ సంబంధించిన మరొక వీడియోలో చూస్తాం. గుర్తుంచుకోండి, ఇతను ఇప్పుడు నల్సాకు సంబంధించినటువంటి చీఫ్గా ఉన్నాడు. అదేవిధంగా బిఆర్ గవాయ్ అనేటువంటి వ్యక్తి కూడా ప్రజెంట్ మనకు సో ఇటీవల సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్పర్సన్గా కూడా ఇతను నియమితులేరు. సో వీళ్ళిద్దరూ మళ్ళీ మనకు కరెంటు పాలిటిక్ పరంగా మనకు వార్తల్లో ఉన్నారు కనుక అది కూడా గుర్తుంచుకోండి. సో బిఆర్ గవాయ్ వచ్చేసి ప్రజెంట్ మనకు సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్పర్సన్గా, అదేవిధంగా నల్సా చీఫ్గా కొనసాగుతున్న వ్యక్తి ఎవరు, సో సంజయ్ ఖన్నా. సో వీళ్ళిద్దరు పేర్లు గుర్తుంచుకోండి. సో ఈ 5 రాజ్యాంగ ధర్మాసనం తీర్పు అనేటువంటి దీనికి సంబంధించి మనకు సో 370 రద్దు రాజ్యాంగబద్ధమే అని చెప్పేసి రీసెంట్గా మనకు ఎప్పుడు తీర్పునిచ్చింది, 2023 డిసెంబర్ 11న తీర్పునివ్వడం జరిగింది. సో అదే తీర్పులో మనకు సుప్రీంకోర్టు ఇంకా ఏమని వ్యాఖ్య చేసిందంటే, భారతదేశంలో మనకు ఏదైతే కాశ్మీర్ కలిసినప్పుడు ప్రత్యేక సార్వభౌమత్వం లేదని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగింది. అప్పట్లో మనకు జమ్మూ కాశ్మీర్కు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, యుద్ధ వాతావరణం కారణంగానే ఈ ఆర్టికల్ 370 అనేటువంటిది ఒక తాత్కాలికంగా తీసుకొచ్చినటువంటిది మాత్రమే అని చెప్పేసి ఇక్కడ మనకు తేల్చి చెప్పడం జరిగిందనమాట. అంటే ఇది ఒక తాత్కాలికంగానే తీసుకొచ్చాం, దీనికి ఒక సార్వభౌమత్వం లేదని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా జమ్మూ కాశ్మీర్కు సో ఈ ప్రతిపత్తి ఇచ్చామని చెప్పేసి దాంట్లో వ్యాఖ్యానించడం జరిగిందనమాట. సో అదేవిధంగా మనకి ఇక్కడ దీనికి సంబంధించి కనుక చూసినట్లయితే మనకు 2019 ఆగస్టు 5న ఈ ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మనకు పార్లమెంట్ అయితే నిర్ణయం తీసుకుందనమాట. సో ఈ ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మనకప్పుడు జమ్మూ కాశ్మీర్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మనకు డివైడ్ చేస్తుంది. ఒకటి వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్గా, అదేవిధంగా మరొకటి వచ్చేసి లడాక్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతంగా డివైడ్ చేస్తాను అనమాట. సో మనకి ఎప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటుంది, మనకు ఆర్టికల్ 370 రద్దు ఎప్పుడు అని చెప్పేసి అడగవచ్చు. ఎప్పుడు రద్దు చేశారని చెప్పేసి డైరెక్ట్ డేట్ అడగవచ్చు. 2019 ఆగస్టు 5న మనకు ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగిందనమాట. సో అటువంటి టైంలో మనకు అక్కడ ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు సుప్రీంను ఆశ్రయించారు. దానిలో మనకు ముఖ్యంగా గుప్కార్ అలయన్స్ అనేటువంటి పేరుతోటి సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి అనమాట. సో ఆ పిటిషన్ను స్వీకరించినటువంటి సుప్రీంకోర్టు దానిపైన విచారణ చేసి మనకు రీసెంట్గా 2023 డిసెంబర్ 11న ఈ తీర్పును వెలువరించిందన్నమాట. అంటే కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయడం రాజ్యాంగబద్ధమే అని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సో అందుకని ఇది మనకు వార్తల్లో ఉంది, అది గుర్తుంచుకోండి. అయితే ఈ 370 ఆర్టికల్ యొక్క చరిత్ర కూడా మనం గుర్తుంచుకోవాలి. సో దానికి సంబంధించి కూడా మనకు క్వశ్చన్ అడగవచ్చు. సో మనకి ఎప్పుడు ఇది 1947 అక్టోబర్లో పాకిస్తాన్ సైన్యం జమ్మూ కాశ్మీర్ ఆక్రమణకు ప్రయత్నిస్తుందన్నమాట. సో అప్పుడు మనకు జమ్మూ కాశ్మీర్ పాలకుడైనటువంటి హరిసింగ్, ఇది మనకు ప్రీవియస్ బిట్ గుర్తుంచుకోండి. సో ఈ హరిసింగ్ భారత సైన్యం యొక్క సహాయం తీసుకుంటాడు. సో దాని తర్వాత మనకు 1947 అక్టోబర్ 26న ఈ కాశ్మీర్ను భారత్లో విలీనం చేస్తారనమాట. అయితే ఫస్ట్ మనకు విలీనం చేసేటప్పుడు ఎట్లా ఉంటుందంటే రక్షణ, విదేశీ వ్యవహారాలు, అదేవిధంగా కమ్యూనికేషన్ అనేటువంటి 3 అంశాలకే ఈ విలీనం పరిమితం అవుతుంది. సో తర్వాత విధి విధానాలు అప్పటికి ఇంకా ఖరారు కావన్నమాట. సో ఈ నేపథ్యంలో అప్పుడు అక్కడ మనకు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఎవరు షేక్ అబ్దుల్లా ఆధ్వర్యంలో అక్కడ ఒక ప్రభుత్వం ఏర్పాటవుతుంది. సో అనంతరం మనకు ఈ నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత అయినటువంటి షేక్ అబ్దుల్లా సో భారత ప్రభుత్వంతో కొన్ని చర్యలు జరుపుతారు. సో దాని పర్యావసనంగా మనకు జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేటువంటి ఆర్టికల్ 370ని భారత రాజ్యాంగంలో చేర్చుతారనమాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి హిస్టరీ అనమాట. చేర్చడానికి కారణం ఏంటంటే సో పాకిస్తాన్ సైన్యాలు అప్పుడు ఈ జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారని ప్రయత్నిస్తే హరిసింగ్ మొదటగా తాత్కాలికంగా మన భారత్లో విలీనం అవుతుంది. తర్వాత మనకు ఈ షేక్ అబ్దుల్లా టైంలో కొన్ని పర్యావసనాలు జమ్మూ కాశ్మీర్కి చూపిస్తూ సో కొన్ని ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని చెప్పేసి ఆర్టికల్ 370 అనేది భారత రాజ్యాంగంలోకి తీసుకొచ్చి దాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఇది 1952 నుంచి మనకు అమల్లోకి రావడం జరిగిందనమాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి హిస్టరీ. సో ఆర్టికల్ 370 అనేది ఎప్పుడు రాజ్యాంగంలోకి వచ్చింది, సో ఎవరు దీన్ని మన భారత్లో విలీనం చేశారని చెప్పేసి దానికి సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యం మీద కూడా క్వశ్చన్ అడగవచ్చు అక్కడ. నెక్స్ట్ ఆర్టికల్
35A కూడా రద్దయింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్గా మనకి ఇక్కడి నుంచి బిట్ అడగవచ్చు. సో ఇటీవల రాజ్యాంగంలో ఆర్టికల్ 35A రద్దయింది. ఇది దేని గురించి తెలుపుతుంది అని చెప్పేసి మనకు బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇది మనకు 1954 మే 14న రాష్ట్రపతి యొక్క ఉత్తర్వు ద్వారా ఇది మనకు రాజ్యాంగంలో చేర్చారని ఇది గుర్తుంచుకోండి. ఇది ఎప్పుడు చేర్చారనేది కూడా ఇంపార్టెంట్. అయితే ఆర్టికల్ 35 అనేది మనకు ఏం తెలుపుతుంది? ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులను కల్పిస్తుంది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ శాశ్వత నివాసి గురించి దానికి సంబంధించినటువంటి హక్కులను తెలియజేస్తుంది అనమాట. అంటే ఎవరు జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి శాశ్వత నివాసి అనేటువంటి విషయాలు మనకు ఆర్టికల్ 35Aలో యాడ్ చేస్తూ దీన్ని మనకు ఎప్పుడు 1954 మే 4న రాష్ట్రపతి యొక్క ఉత్తర్వు ద్వారా దీన్ని రాజ్యాంగంలో చేర్చడం జరిగిందనమాట. ఇది మనకు అంటే జమ్మూ కాశ్మీర్ యొక్క శాశ్వత నివాసికి సంబంధించి మనకు ఆర్టికల్ 35A చెప్తుందన్నమాట. అయితే ఈ ఆర్టికల్ 35A జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి మనకు ఆ అసెంబ్లీ ఉంటుంది కదా, దానికి కొన్ని ప్రత్యేక అధికారులను కూడా ఇచ్చిందన్నమాట. ముఖ్యంగా ఎవరు శాశ్వత నివాసి అంటే ఎవరు స్థానికులు అనేటువంటి దాన్ని కూడా మనకు అక్కడ ఉన్నటువంటి రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక అధికారులను కూడా కల్పించింది ఈ 35A ద్వారా. అయితే మనకు ఆర్టికల్ 370 మరియు ఈ 35A యొక్క తొలగింపు అనేది మనకి ఈ తీర్పుతోటైనట్టు అంటే మనకు యాక్చువల్గా ఎప్పుడు 2019 ఆగస్టు 5నే వీటిని తొలగించడం జరిగిందనమాట. సో ఈ తొలగింపుతో మనకి ఏమైంది, పార్లమెంట్లో జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయింది. మీకు ఇంతకుముందు చెప్పాను, జమ్మూ కాశ్మీర్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతం, అదేవిధంగా లడక్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతం. సో ఇక్కడ కూడా మనకు బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎట్లా అడుగుతారు? సో ఏ రకంగా డివైడ్ అయింది? సో 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా డివైడ్ అయిందని చెప్పేసి గుర్తుంచుకొని లడక్ అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు జమ్మూ కాశ్మీర్. సో ఇవి ఎప్పటి నుంచి మన కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయని చెప్పేసి అడుగుతాడు. ఇది మనకు ప్రీవియస్ బిట్ రీసెంట్గా జరిగినటువంటి TSPSC ఎగ్జామ్లో ఈ బిట్ అడిగినాను. సో 2019 అక్టోబర్ 31 నుంచి ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఇవి ఏర్పడడం జరిగింది. ఒకటి లడాక్, మరొకటి వచ్చేసి ఏది జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడ్డాయి. సో ఇవి వీటికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి ఏరియాస్ ఏంటంటే ఈ డేట్ అడగవచ్చు. అదేవిధంగా ఆర్టికల్ 35A రద్దయింది, మనకు భారత రాజ్యాంగం నుంచి దీన్ని తీసేశారు. సో దీని గురించి ఏంటి ఇది అని చెప్పేసి అడగవచ్చు. ఇక ముందు దీనికి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ యొక్క హిస్టరీ గురించి అడగవచ్చు. ఇక్కడ హరిసింగ్ అవచ్చు, అంటే మనకు జమ్మూ కాశ్మీర్ భారత్లో విలీనం చేసినప్పుడు మనకు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఎవరు పాలకుడుగా ఉన్నారని చెప్పేసి అడగవచ్చు. అదేవిధంగా ఇక్కడ 1947లో పాకిస్తాన్ యొక్క సైన్యంకి సంబంధించి కావచ్చు. అండ్ అదేవిధంగా ఈ తీర్పునిచ్చినటువంటి ఎవరైతే 5 రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరని చెప్పేసి దీని గురించి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ పాయింట్స్ మీరు ఇక్కడ గుర్తుంచుకోండి, దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు అవి. సో దాంతోపాటుగా మనకు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి మరొక కరెంట్ పాలిటీ అంశం కూడా మనకు వార్తల్లో ఉంది. సో దానికి సంబంధించి ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఇది జమ్మూ కాశ్మీర్ యొక్క పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు, మరొకటి వచ్చేసి రిజర్వేషన్ల సవరణ బిల్లుకు మనకు రీసెంట్గా పార్లమెంట్ అనేది ఆమోదం తెలపడం జరిగింది. సో మనకు డిసెంబర్లో చాలా చట్టాలకు సంబంధించి మనకు పార్లమెంట్ అయితే కొన్ని బిల్స్కి సంబంధించి ఆమోదం తెలపడం జరిగింది. సో వాటికి సంబంధించి మనకు రానున్నటువంటి పోటీ పరీక్షల్లో కంపల్సరీ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇంతకుముందు మనం చూసినటువంటి 370 ఆర్టికల్ కావచ్చు, అదేవిధంగా ఇది కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. అదేవిధంగా మనకు కొన్ని చట్టాలను కూడా రద్దు చేయడం జరిగింది. తపాలా బిల్లుకు సంబంధించి కూడా మనకు వార్తల్లో ఉందన్నమాట. సో ఇవన్నీ మనం 1 by 1 ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ జమ్మూ కాశ్మీర్ యొక్క పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు కావచ్చు, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ యొక్క రిజర్వేషన్ల సవరణ బిల్లుకు సో మనకు పార్లమెంట్ ఎప్పుడు ఆమోదం తెలిపిందంటే డిసెంబర్ 11న ఆమోదం తెలిపిందన్నమాట. సో డిసెంబర్ 11న ఆమోదం తెలిపింది. అంతకంటే ముందు మనకు డిసెంబర్ 6నే దీనికి సంబంధించి లోక్సభ కావచ్చు, రాజ్యసభలో ఈ బిల్లు అనేది పాస్ కావడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏంటంటే మనకు అక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో సీట్లు పెంచడంతో పాటు కొన్ని కీలక అంశాలు ఈ బిల్లులో ఉంటాయన్నమాట. సో ముఖ్యంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ సీట్ల యొక్క పెంపుకు సంబంధించి మనం క్వశ్చన్ అడుగుతారు డైరెక్ట్గా. సో ఈ సీట్లు ఏ విధంగా పెంచారంటే ఈ సవరణలో మనకు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గాల్లో అంతకుముందు మనకి 80 సీట్లు ఉండేదండి అక్కడ. ఓకే, ఎమ్మెల్యే సీట్లు అనేటువంటి మనకి 80 సీట్లు ఉండేది. సో ఈ బిల్లుతో మనకు మొత్తం 90కి పెంచడం జరిగిందనమాట. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ యొక్క అసెంబ్లీ స్థానాలు ఎంత అని అడిగింది అనుకోండి, ఇప్పుడు మనకు 90 అవుతుంది ఈ సవరణతోటి. ఇది ఇంపార్టెంట్ చాలా. ఇప్పుడు రాబోయేటువంటి ఇక్కడ జరిగేటువంటి ఎన్నికల్లో మనకు ఈ 90 సీట్లు అనేటువంటి ఉండబోతున్నాయి అనమాట. సో దీనికి సంబంధించి కూడా రీసెంట్గా మనకు పార్లమెంట్ అనేటువంటిది ఆమోదం తెలిపింది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం, మనకి ఎగ్జామ్లో ఏం అడుగుతారంటే సో ఇక్కడ ఎన్ని సీట్లకు పెంచారనేది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 90 సీట్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మనకు అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. సో నేరుగా ఇక్కడ బిట్ అడగవచ్చు. సో దాంతోపాటుగా సో మనకు జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతం. అట్లే మనకు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి ఏ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయని మీరు కింద కామెంట్ చేయండి. ఇది మనకు జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సో ఇవే కాకుండా మరికొన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా అసెంబ్లీ స్థానాలు అయితే ఉండడం జరిగిందన్నమాట. సో అవి ఏంటనేది మీరు కింద కామెంట్ చేయండి.
సో దాంతోపాటు ఇక్కడ మనం మరొక ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఈ అసెంబ్లీ సీట్ల యొక్క పెంపుకు సంబంధించి అంటే మనకు ఈ డీలిమిటేషన్ చేయడం కోసం అక్కడ ఒక కమిషన్ నియమించారు. దానికంటే ముందు అది వచ్చేసి మనకు రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో మనకు ఈ డీలిమిటేషన్ కమిషన్ అయితే ఇస్తారు. సో అది మనకు దీనికి సంబంధించి ఈ అసెంబ్లీ నియోజకవర్గాలను అయితే సిఫారసు చేసింది. అది కూడా గుర్తుంచుకోండి. సో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో మనకు జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి డీలిమిటేషన్ కమిషన్ కూడా వేశారు. అక్కడ మీకు ఇక్కడ పాయింట్ అయితే ఇక్కడ యాడ్ చేయలేదు కనుక చెప్పడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ కరెంట్ పాలిటీ అంశం కనుక చూసినట్లయితే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వాటి యొక్క ఫలితాలకు సంబంధించి ఇక్కడ చూద్దాం. సో మనకు రీసెంట్గా భారతదేశంలో 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు అనేటువంటి నిర్వహించారు. సో వాటికి సంబంధించి మనకు 2023 డిసెంబర్లో ఫలితాలు కూడా రిలీజ్ కావడం జరిగిందనమాట. సో వాటికి సంబంధించి మనకు ఆయా రాష్ట్రాలలో ఏ ప్రభుత్వం ఫామ్ అయింది అండ్ అక్కడ ఎవరు సీఎంగా చేస్తున్నారని చెప్పేసి మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో వాటిని ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఎన్నికలు జరిగినటువంటి 5 రాష్ట్రాలు కనుక చూసినట్లయితే తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అదేవిధంగా ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాల్లో మనకు ఈ ఎన్నికలు అయితే నిర్వహించడం జరిగింది. సో దీనిలో భాగంగా మనకు తెలంగాణ, మధ్యప్రదేశ్, అదేవిధంగా రాజస్థాన్, ఛత్తీస్గఢ్కి సంబంధించి ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫలితాలు అనేటువంటి మనకు డిసెంబర్ 3న రిలీజ్ అయ్యాయి. ఓకేనా, డిసెంబర్ 3న రిలీజ్ కావడం జరిగింది. ఈశాన్య రాష్ట్రమైనటువంటి మిజోరంకి సంబంధించి డిసెంబర్ 4న సో మనకు దీనికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 5 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచినటువంటి రాష్ట్రాలు కనుక చూసినట్లయితే మనకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అదేవిధంగా రాజస్థాన్. సో 3 రాష్ట్రాల్లో మనకు బీజేపీ గెలవడం జరిగింది. సో తెలంగాణలో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి ఫామ్ చేసింది. అదేవిధంగా మిజోరంలో మనకు అక్కడ ఉన్నటువంటి ఏదైతే అక్కడ స్టేట్ పార్టీ అయినటువంటి జోరం పీపుల్ మూవ్మెంట్ అనేటువంటి పార్టీ అక్కడ గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తుంది అనమాట. ఇవి గుర్తుంచుకోండి, నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎవరెవరు సీఎంగా ఉన్నారనేది కూడా అడుగుతారు. సో వాటికి సంబంధించి కూడా చూద్దాం. సో మొదట మనం తెలంగాణకు సంబంధించి కనుక చూసినట్లయితే తెలంగాణలో మొత్తం కాంగ్రెస్ 64 సీట్లతోటి ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసింది. అంటే ఇక్కడ మనకు కాంగ్రెస్ సాధించినటువంటి సీట్లు 64 ప్లస్ మనకు ఒకటి సిపిఐతో కలుపుకుంటే మొత్తం 65 సీట్లు అనమాట. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నటువంటి ఏదైతే మనకు కొత్తగూడెం నుంచి సిపిఐ అనేటువంటిది విజయం సాధించినట్టు ఒక సీటు. సో మొత్తం 65 తోటి ఈ గవర్నమెంట్ అనేది ఫామ్ చేసింది. కాంగ్రెస్కి వచ్చినటువంటి సీట్లు అనేటువంటి 64 సీట్లు. సో సీఎం రేవంత్ రెడ్డి మనకు డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను తెలంగాణకు సంబంధించినటువంటి కరెంట్ అంశాల మీద 2 వీడియోస్ చేశానండి. సో అక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా 2 వీడియోస్ చేయడం జరిగింది. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. అక్కడ మీకు తెలంగాణ ప్రభుత్వం అంటే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తీరు కావచ్చు, దానికి సంబంధించిన కంప్లీట్ అంశాలను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియోని మీరు చూసే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనం మధ్యప్రదేశ్కి సంబంధించి కనుక చూసినట్లయితే సో మధ్యప్రదేశ్లో మొత్తం అక్కడ 230 స్థానాలకు బీజేపీ 163 స్థానాలతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందండి. ఇది గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఉన్నటువంటి స్థానాల సంఖ్య ఎంత అనేది గుర్తుంచుకోండి. అండ్ ఎన్ని స్థానాలతోటి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది, 163 స్థానాలతోటి గవర్నమెంట్ ఫామ్ చేసింది. అక్కడ కాంగ్రెస్ కనుక చూసినట్లయితే 66 స్థానాలు వచ్చినాయండి. సో ఇది కూడా ఇవన్నీ గుర్తుంచుకోండి. క్వశ్చన్ మనకు కొంచెం డిఫికల్ట్గా అడగాలనుకుంటే ఈ రకంగా క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. అయితే ఇక్కడ మనకు 5వసారి వరుసగా ఇప్పటి వరకు 4 సార్లు గెలిచింది. సో దీంతో కలుపుకుంటే 5వసారి ఇక్కడ మనకు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందండి. ఇది ఇంపార్టెంట్. ఎన్నోసారి అని చెప్పేసి అడగవచ్చు. మధ్యప్రదేశ్లో వరుసగా 5వసారి మనకు బీజేపీ ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో ఈసారి ఇక్కడ మనకు బీజేపీ తరఫున మనకు ఎవరు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారంటే మోహన్ యాదవ్ అనేటువంటి పర్సన్ ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనమాట. సో సీఎంకి సంబంధించి గుర్తుంచుకోండి. సో వీళ్ళకి సంబంధించి మనకు నేరుగా రాష్ట్రాలు ఇచ్చేసి జతపరచుకోవచ్చు. సో ఆ రకంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ మిజోరంకి సంబంధించి ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి మనకు కొన్ని క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో మిజోరంలో మొత్తం 40 స్థానాలు ఉంటే అక్కడ జోరం పీపుల్ మూవ్మెంట్ అనేటువంటి పార్టీ 27 స్థానాలతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో 27 స్థానాలతోటి ఇక్కడ ఏది జోరం పీపుల్ మూవ్మెంట్ అనేటువంటి పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. అక్కడ ఉన్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి ఎంఎన్ఎఫ్ అనేటువంటి పార్టీ అంటే లాస్ట్ ఇయర్ అక్కడ గెలిచినటువంటి పార్టీ జస్ట్ 10 స్థానాలకే పరిమితం కావడం జరిగింది. సో భాజపా బీజేపీ అనేటువంటిది 2 స్థానాలు, అదేవిధంగా కాంగ్రెస్ 1 స్థానం అనేటువంటి గెలుచుకోవడం జరిగింది అనమాట అక్కడ. సో అక్కడ మనకు ఎవరు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారంటే లాల్ దుహోమా అనేటువంటి పర్సన్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ ఎవరంటే మన తెలుగు వ్యక్తి అయినటువంటి సో ఖమ్మంపాటి హరిబాబు లాల్ దుహోమా చేత ప్రమాణ స్వీకారం చేయించారన్నమాట. మన తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి అక్కడ గవర్నర్గా కొనసాగుతున్నారు. సో ఇది గుర్తుంచుకోండి. సో మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ లాల్ దుహోమా ఎవరనేది కనుక చూసినట్లయితే మనకి ఏదైతే పార్టీ ఫిర్యాయింపుల చట్టం మనకు 1988లో వచ్చినప్పుడు రాజీవ్ గాంధీ నేతృత్వంలో వచ్చినప్పుడు సో దీని కింద మనకు లోక్సభ సభ్యత్వం రద్దయినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఇతనే అనమాట. అంటే పార్టీ ఫిర్యాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటుతో తన పదవిని కోల్పోయినటువంటి మొట్టమొదటి ఎంపీ ఎవరంటే లాల్ దుహోమా. ఇది మనకు ప్రీవియస్ బిట్ అండి.
ఓకే, ఇది కరెంట్ పాలిటీని ఇట్లా మీరు యాడ్ చేసుకొని చదువుకోండి, గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఓకేనా, మనకు పార్టీ ఫిరాయింపుల చట్టం అనేటువంటిది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు అనేది మీరు కింద కామెంట్ చేసేట ప్రయత్నం చేయండి. సో ఇట్లా మనం దానికి సంబంధించిన అంశాలు మనం చదివేటప్పుడు ఇటువంటి కొన్ని లింక్ చేసుకొని చదువుకుంటే మనకు పాలిటీ కూడా కవర్ అయిపోతుంది, అంటే కంటెంట్ కూడా ఎక్కువ కవర్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ రాజస్థాన్కి సంబంధించి చూసినట్లయితే రాజస్థాన్లో మొత్తం మనకు 200 శాసనసభ స్థానాలు అయితే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ 199కి మాత్రమే ఎన్నికలు జరిగాయి అనమాట. దీనిలో మనకు 115 సీట్లతోటి మనకు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. సో అక్కడ మనకు కాంగ్రెస్ జస్ట్ 69 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఓకేనా, అదేవిధంగా అక్కడ ఇతరులు ఇంకొక 15 స్థానాలు అయితే గెలుచుకున్నారు. సో రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా మనకు ఎవరు, ఈ భజన్ లాల్ శర్మ అనేటువంటి పర్సన్ డిసెంబర్ 15న ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనమాట. సో ఇది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, తన పుట్టినరోజు అదే రోజున ఈ భజన్ లాల్ శర్మ అనేటువంటి వ్యక్తి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఇతను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే గెలిచింది అనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశం. సో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి ఈ భజన్ లాల్ సో రాజస్థాన్కి సంబంధించినటువంటి నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినమాట. ఒకటేసారి ఎమ్మెల్యే గెలిచి ప్రమాణ స్వీకారం చేయడం అనేది ఇది గ్రేట్, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అంశం. ఇక మరొక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి 60 అసెంబ్లీ స్థానాలు ఇక్కడ. సో ఇక్కడ మనకు బీజేపీ అనేటువంటి 54 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎం అభ్యర్థిగా మనకు విష్ణుదేవ్ సాయ్ అనేటువంటి పర్సన్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి 90 స్థానాల్లో మనకు 54 వచ్చేసి బీజేపీ. ఓకేనా, సో నెక్స్ట్ కాంగ్రెస్ కనుక చూసినట్లయితే 35 స్థానాలు మనకు. అంతకుముందు ఇక్కడ కాంగ్రెస్ ఉండదు, ఇప్పుడు కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. సో ఇక్కడ 54 స్థానాలతో బీజేపీ సో ఇక్కడ మనకు గవర్నమెంట్ అయితే ఫామ్ చేయడం జరిగింది అనమాట. సో ఛత్తీస్గఢ్ యొక్క నూతన సీఎం ఎవరు ఇప్పుడు ప్రజెంట్, విష్ణుదేవ్ సాయ్. సో గవర్నర్గా మనకు అక్కడ ఇది విశ్వభూషణ్ హరిచంద్రన్ అనే వ్యక్తి ఇతనితో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగిందనమాట. సో ఇది కూడా మనకు కరెంట్ అంశంలో ఉంది కనుక. సో ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ మనకు అసెంబ్లీ ఎన్నికలు, మనకు ఇది లోక్సభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దాంతోపాటుగా 4 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. సో వాళ్ళకి సంబంధించి నేను చివరిలో చెప్తాను, లాస్ట్ వీడియోలో ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు కరెంట్ పాలిటీ అంశమే కనుక అది అక్కడ మీకు నేను నెక్స్ట్ కమింగ్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ అంశం కనుక చూసినట్లయితే మహిళా రిజర్వేషన్ బిల్లు 106వ రాజ్యాంగ సవరణ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఈసారి మనకి ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి ఏరియా అనమాట. కరెంట్ పాలిటీ సందర్భంగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి రాబోయేటువంటి ఎగ్జామ్లో మనకి ఏదో ఒక ఎగ్జామ్లో కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. జాగ్రత్తగా ప్రతి అంశాన్ని మీరు చదివేయడానికి ప్రయత్నం చేయండి, నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో లోక్సభ కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు మనకు కేంద్ర ప్రభుత్వం నారీ శక్తి వందన్ అధినియం పేరుతోటి ఈ బిల్లును తీసుకొచ్చింది. ఇది గుర్తుంచుకోండి, నారీ శక్తి వందన్ అధినియం అనేటువంటి పేరుతోటి ఈ బిల్లును తీసుకురావడం జరిగిందనమాట. ఎందుకు తీసుకొచ్చింది ఇది, ఇక్కడ లోక్సభ అదేవిధంగా రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి దాంతో మనకు ఈ నారీ శక్తి వందన్ అధినియం అనేటువంటి పేరుతోటి ఈ బిల్లు అనేటువంటి తీసుకురావడం జరిగిందనమాట. సో ఇది మనకు వచ్చేసి 128వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఓకేనా, అంటే మనకు ప్రతి బిల్లు అనేటువంటిది చట్టం కావాల్సిన అవసరం లేదు, కొన్ని బిల్స్ వీగిపోతాయి కనుక. సో అట్లా మనం ఆ బిల్స్ పరంగా చూస్తే ఇప్పటివరకు వచ్చినటువంటి బిల్లు ఏంటంటే మనకి ఇది 128 అనమాట. సో ఇది కూడా గుర్తుంచుకోండి. సో ఇటువంటి కూడా మన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఎన్నోవ రాజ్యాంగ సవరణ బిల్లు, ఎన్నోవ రాజ్యాంగ సవరణ, సో ఇట్లా అడుగుతాడు. మనకు రీసెంట్గా ఒక ఎగ్జామ్లో గ్రూప్ 4కు సంబంధించి ఈ రకమైన క్వశ్చన్ ఒకటి అడిగాడు, కావాలంటే మీరు చూసుకోండి. ముఖ్యంగా 73, 74 రాజ్యాంగ సవరణకు సంబంధించి క్వశ్చన్ అడిగాడు, కాకపోతే దాన్ని మనకు డిలీట్ చేయడం జరిగింది, కరెక్ట్ క్వశ్చన్ ఫ్రేమ్ ఇవ్వలేదన్నమాట అక్కడ. సో మీరు ఇక్కడ ఇది కూడా గుర్తుంచుకోండి, ఎన్నోవ రాజ్యాంగ సవరణ బిల్లు 128, ఎన్నోవ రాజ్యాంగ సవరణ 106వ రాజ్యాంగ సవరణ అన్నమాట. సో ఇది మనకు సెప్టెంబర్ 20 లోక్సభలో, అదేవిధంగా సెప్టెంబర్ 21న రాజ్యసభలో ఆమోదం చెందడం జరిగిందనమాట. సో 2023 ఇక్కడ మిస్టేక్ పడింది, 2023 సెప్టెంబర్ 29న దీనికి సంబంధించి మనకు కేంద్ర ప్రభుత్వం ఒక గెజిట్ని అయితే రిలీజ్ చేసిందనమాట. అంటే 128వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందడంతో మనకు భారత రాజ్యాంగంలోకి 106వ రాజ్యాంగ సవరణగా మారింది అని చెప్పేసి మనకు ఈ గెజిట్లో మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ అంశం ఏంటిది, 106వ రాజ్యాంగ సవరణ. సో ఇప్పుడు ఈ 106వ రాజ్యాంగ సవరణ మనకు కరెంట్ పాలిటిక్స్ సందర్భంగా మనకు వార్తల్లో ఉంది కనుక దీనికి ముందు ఉన్నటువంటి 105వ రాజ్యాంగ సవరణ ఇట్లా ఇస్తాడు, 104వ రాజ్యాంగ సవరణ, 106వ రాజ్యాంగ సవరణ అండ్ 103వ రాజ్యాంగ సవరణ ఇచ్చేసి ఇక్కడ వాటికి సంబంధించిన అంశాలు ఇస్తాడు, లేకుంటే వాటికి సంబంధించిన ఇయర్స్ ఇస్తాడు, మ్యాచ్ చేయమంటాడు. సో ఇప్పుడు మనం ఓన్లీ ఇదే ఉంది కనుక దీనికి సంబంధించినటువంటి ముందున్నటువంటి అంశాలను కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 105వ రాజ్యాంగ సవరణ కనుక చూసాం, 106 ఆల్రెడీ చూసాం, 105వ రాజ్యాంగ సవరణ కనుక చూసినట్లయితే ఇది 2021లో ఈ సవరణ చేశారు. ఇది దేనికి సంబంధించి మనకి ఏదైతే ఆర్టికల్ 338
ఉంది కదా, ఆర్టికల్ 338B, ఇది దేనికి సంబంధించి, మళ్ళీ ఇది మనకు రాజ్యాంగ సవరణ 102కు సంబంధించింది అనమాట. ఇది 102లో మనకు బీసీ కమిషన్కు రాజ్యాంగ భద్రత కల్పించారు కదా 2018లో. అయితే ఇక్కడ దీనిలో ఉన్నటువంటి బీసీలను గుర్తించేటువంటి ఏదైతే సామాజిక ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళను బీసీగా గుర్తించే అధికారం కేంద్రానికే ఉండేది. సో ఈ 105వ రాజ్యాంగ సవరణ చేసి అది రాష్ట్రాలకు కూడా కల్పించారు అనమాట. ఓకేనా, అది కూడా ఇంకా 342 ఆర్టికల్ను కూడా దీని ద్వారా సవరించడం జరిగింది. ఇది 105. ఇక 104వ రాజ్యాంగ సవరణ ఏంటిది? సో ఇది ముఖ్యంగా మనకు రిజర్వేషన్ల యొక్క పెంపు అన్నమాట. ఏది ఎస్సీ ఎస్టీలకు లోక్సభ విధానసభల్లో 10 సంవత్సరాల రిజర్వేషన్ పెంపు కావచ్చు. అదేవిధంగా ఆంగ్లో ఇండియన్స్ను రద్దు చేస్తూ తీసుకున్నటువంటి రాజ్యాంగ సవరణ. 103 మీకు తెలిసినటువంటి ఇప్పటికే చాలాసార్లు అడిగింది, ఇది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించి. ఓకేనా. 102 మీకు ఇంతకుముందు చెప్పాను, ఏది బీసీ కమిషన్కి సంబంధించి రాజ్యాంగ భద్రత కల్పిస్తూ 102 అనేది తీసుకురావడం జరిగిందనమాట. సో ఇట్లా మనకు ఇంకా డెప్త్ అడగాలనుకుంటే 101వ రాజ్యాంగ సవరణ కూడా మనకు చాలాసార్లు అడిగింది. ఇదేంటి, జీఎస్టీకి సంబంధించినటువంటిది. అదేవిధంగా 100వ రాజ్యాంగ సవరణ భారత్ బంగ్లాదేశ్కు సంబంధించి కొన్ని ప్రాంతాల యొక్క బదిలింపు అనేటువంటి జరిగిందనమాట. అది 100వ రాజ్యాంగ సవరణ. సో ఇట్లా ఇప్పుడు ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇప్పుడు 106వ రాజ్యాంగ సవరణ కూడా మనకు వార్తల్లో ఉంది. సో ఇది రీసెంట్గా 128వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ఆమోదం పొంది 106వ రాజ్యాంగ సవరణగా మారింది. అయితే మరి ఈ బిల్లులో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటని అడుగుతాడు. సో మనకు అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నటువంటి ఏరియా ఏంటంటే గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో. సో దీని ద్వారా అసలు ఏం మార్పులు వచ్చాయని చెప్పేసి అడుగుతాడు. సో ఆ బిల్లులో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఏంటనేది మనం గుర్తుంచుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 5 పాయింట్స్ని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి ఏ రాజ్యాంగ ఆర్టికల్స్ను సవరించారో వీటిని యాడ్ చేశారనేది కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ దీనిలో చూసినట్లయితే మనకు రాజ్యసభకు, రాష్ట్రాల శాసనసభ మండళ్లకు ఇది వర్తించదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకి ఇస్తాడు దేనికి వర్తిస్తుంది, దేనికి వర్తించదని చెప్పేసి అడగవచ్చు. సో మనకు లోక్సభకు అదేవిధంగా శాసనసభలకు మాత్రమే, ఏది రాష్ట్రాలు ఉండే శాసనసభల్లో మాత్రమే 33% అనేటువంటిది ఇది ఉంటుంది. రాజ్యసభకి ఇది వర్తించదండి. అదేవిధంగా మనకు శాసన మండలి ఉన్నటువంటి ఉంటాయి కదా కొన్ని రాష్ట్రాల్లో. ఇప్పుడు మనకి ఎన్ని రాష్ట్రాల్లో ఈ శాసన మండలి ఉన్నాయని మీరు కింద కామెంట్ చేయండి. సో వీటికి ఈ బిల్లు అనేది వర్తించదు, ఇది గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ మహిళా కోటా 3వ వంతు సీట్లు అనేటువంటిది ఎస్సీ ఎస్టీలకు కేటాయిస్తారనమాట. సో దీనిలో మళ్ళీ మహిళా కోటాలో 1/3వ వంతు మనకు ఎస్సీ ఎస్టీలకు, అంటే ఎస్సీ ఎస్టీ స్త్రీలకు కేటాయించడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్ అంశం. అయితే ఇక్కడ మరొక అంశం ఏంటంటే ఓబీసీ మహిళలకు ప్రత్యేకంగా రిజర్వ్ నియోజకవర్గాలు అనేది ఉండవు. ఈ బిల్లో క్లియర్గా చెప్పారు. దీని మీద కూడా కొంత గొడవలు జరిగినాయి. ఓబీసీలకు, మహిళలకు ప్రత్యేకంగా రిజర్వ్ చేయాలని చెప్పేసి కూడా కొంతమంది ఫైట్ చేశారు. కాకపోతే ఈ బిల్లో ఇది లేదు. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్ అంశం. అయితే మనకి ఎట్లా వస్తాయి, 15 సంవత్సరాల కాలంతో ఈ రిజర్వ్ సీట్లు అనేది కేటాయింపు అనేటువంటి జరుగుతుంది. అంటే ఏంటంటే చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత మనకేంటిది, రొటేషన్ ప్రకారం 3 దఫాలుగా అన్ని స్థానాలకు వర్తించే విధంగా ఈ 15 సంవత్సరాల కాల పరిమితితోటి రిజర్వేషన్ సీట్లు అనేది కేటాయించబడడం జరుగుతుంది. అంటే తర్వాత మళ్ళీ వీటి యొక్క పరిధిని పెంచుకోవచ్చు. సో స్టార్టింగ్ అయితే మనకు 15 సంవత్సరాల కాలంతో వస్తాయి. ఇది గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్ అంశం. ఇట్లా కూడా అడుగుతారు అనమాట. సో ఇవి ఈ బిల్లుకి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. అయితే మనకు ఈ బిల్లు ద్వారా రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ను సవరించారు, కొన్ని ఆర్టికల్స్ను చేర్చడం జరిగింది అనమాట. అవేంటి అని చెప్పేసి అడుగుతారు మనకు. సో రాజ్యాంగంలో మనకు పలు ఆర్టికల్స్ యొక్క సవరణ జరిగింది. సో ఆర్టికల్ 330, 332 అండ్ 334 అండ్ 239AA అనేటువంటిది ఇక్కడ మనకు సవరించినటువంటి ఆర్టికల్స్ కింద గుర్తుంచుకోండి. సో మరి ఈ ఆర్టికల్స్ ఏంటనేది కూడా మనకు తెలియాలి. వీటికి సంబంధించి కూడా అడగవచ్చు. సో ఆర్టికల్ 330 మనకి ఏం తెలుపుతుంది, లోక్సభలో రిజర్వేషన్లకు సంబంధించి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి తెలుపుతుంది. ఇది ఆర్టికల్ 332 మనకి ఏం తెలుపుతుంది, సో ఇది రాష్ట్రానికి సంబంధించి, ఇది మనకు రాష్ట్ర శాసనసభలో వీటి యొక్క రిజర్వేషన్లకు సంబంధించి మనకు ఆర్టికల్ 332 తెలుపుతుంది. అంటే అదేవిధంగా 334 వచ్చేసి మనకు రిజర్వేషన్లు ఎంతకాలం ఉంటాయి, ఇక్కడ మనం 15 సంవత్సరాల వర్తింపను చూసినావా, సో వాటి యొక్క పెంపుకు సంబంధించి తెలుపుతుంది. ఇక ఆర్టికల్ 239A ఇది మనకు ప్రీవియస్లో చాలాసార్లు అడిగినండి. 239A అనేటువంటిది ఏంటిది, ఢిల్లీకి సంబంధించినటువంటి ప్రత్యేక ప్రతిపత్తి తెలుపుతుంది. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకొని మనకు చాలాసార్లు క్వశ్చన్ అడిగిండు. 239A ఉంటుంది, అదేవిధంగా 239AB కూడా ఉంటుందండి. AB వచ్చేసి మనకు ఢిల్లీకి గల ప్రత్యేక అధికారాల గురించి తెలుపుతుంది అనమాట. ఈ రెండు మనకు ఢిల్లీకి సంబంధించి. సో అక్కడ కూడా మనకు ఈ రిజర్వేషన్లకు సంబంధించి తేడా వస్తుంది కనుక సో వీటిని వీళ్ళు సవరించడం జరిగింది. గుర్తుంచుకోండి, 330 ఏంటిది, 332 ఏంటిది, 334 అండ్ 239A అనేది ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. అయితే దీనిలో మనకి ఎటువంటి సవరణలు తీసుకొచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 330కి సంబంధించి చూద్దాం. ఓకేనా, 330కి సంబంధించి సో ఇక్కడ ఏ అనేది మనకు చేర్చిన దాన్ని ఎప్పుడు క్యాపిటల్ ఏ తోటి చూస్తారు. సో ఆర్టికల్ 330A క్లాజ్ 1 కింద మనకి ఏం చేర్చారంటే, సో లోక్సభ మహిళల సీట్లు కేటాయించాలని చెప్పేసి ఇక్కడ యాడ్ చేస్తారనమాట. ఇక్కడ లోక్సభలో ఎవరికి, మహిళలకు. ఓకేనా, లోక్సభలో మహిళలకు సీట్లు కేటాయించాలని చెప్పేసి యాడ్ చేశారు.
ఇదే 330 మనకు ఏ క్లాస్ 2 కింద ఏం చేశారంటే సో దీనిలో మనకు ఎస్సీ ఎస్టీలకు కేటాయించినటువంటి మొత్తం సీట్లలో 3/1 సీట్లు అనేది మహిళలకు కేటాయించాలి. ఎస్సీ ఎస్టీలకు మహిళలకు 1/3 సీట్లు కేటాయించాలని మనకు క్లాస్ 2 సో ఏలో మన క్లాస్ 2లో తెలియజేయడం జరిగిందనమాట. ఇక క్లాస్ 3కి సంబంధించిన కనుక చూసినట్లయితే లోక్సభ మొత్తం సీట్లలో ఇది మళ్ళీ ఇది సేమ్ మనకు ఫస్ట్ది థర్డ్ది ఒకేలా ఉంటుంది. లోక్సభ మొత్తం సీట్లలో 3/1 మహిళలకు కేటాయించాలి. సో ఇక్కడ ఇక్కడ ఓన్లీ రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి తెలుపుతుంది. ఎంత రిజర్వేషన్లు ఇవ్వాలనేది మనకు ఈ క్లాస్ 3లో తెలుపుతుంది అనమాట. సేమ్ మనకు 332 కూడా ఇవే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఇవన్నీ పార్లమెంట్కి సంబంధించి లోక్సభకు సంబంధించి ఉంటే ఇవన్నీ మనకు రాష్ట్రానికి సంబంధించి సేమ్ ఇదే రకంగా 330A క్లాస్ 1 332A క్లాస్ 1 క్లాస్ 2 క్లాస్ 3 అనేది ఇవే అంశాలు తెలుపుతాయి. సో ఇక్కడ మీరు వీటిని గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు అనమాట. ఇవి ఇచ్చి కూడా మనం వాటిని ఏ విధంగా మ్యాచ్ చేయమని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రతి అంశం ఇక్కడ గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే ఇది మనకి ఎప్పుడు అమల్లోకి వస్తుంది? జనగణన చేసిన తర్వాత, జనాభా గణించిన తర్వాత నిర్వహించేటువంటి నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మనకు 2026 తర్వాత మనకు ఈ నియోజకవర్గాల పునర్విభజన చేస్తామని చెప్పేసి మనకు ఆల్రెడీ అమైన్మెంట్ అయితే ఉంది. సో అది మనకు ఆ నియోజకవర్గాల ఇప్పుడు జనగణన చేయాలి, ఈ నియోజకవర్గాల పునర్విభజన చేయాలి. సో దాని తర్వాత ఈ బిల్ అనేటువంటిది ఇది మనకు అమల్లోకి వస్తుందని చెప్పేసి అప్పటి వరకు ఇవన్నీ మనకు ఇప్పుడున్నటువంటి సీట్లనే యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి ఈ చట్టం మనకు తెలుపుతుంది అనమాట. సో ఇది మనకు మహిళా రిజర్వేషన్ బిల్లు, ఇది మనకు వార్తల్లో ఉంది. సో ఇక్కడ నుంచి కూడా మనం బిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నేను ప్రతిదీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ అంశం కనుక చూసినట్లయితే కేంద్ర ఎన్నికల కమిషన్ నియామక బిల్లు 2023కు సంబంధించినటువంటి అంశం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా ఇప్పటికి కూడా మనకి ఇది ఎక్కువగా వార్తల్లో ఉన్నటువంటి అంశం. సో ఇక్కడ నుంచి మనం 100% ఈసారి బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మనకు నూతన బిల్ తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈసీకి సంబంధించి కావచ్చు, ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ కావచ్చు, అదేవిధంగా సిఈసి ఓకేనా చీఫ్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి బిల్ అనేటువంటి మనకు 2023లో పాస్ కావడం జరిగింది. సో వీడి యొక్క నియామకంకి సంబంధించి ఏ విధంగా ఉంటుందంటూ మనకి ఏ విధంగా ఉండాలి అంటూ మనకి బిల్ని అయితే తీసుకొచ్చారు. సో దీన్ని మనకు ది చీఫ్ ఎలక్షన్ కమిషన్ అదేవిధంగా అదర్ ఎలక్షన్ కమిషన్ బిల్లు 2023 పేరిట మనకు ఈ బిల్లు 2023లో మనకు తీసుకురావడం జరిగింది. 2023 డిసెంబర్ 29న దీనికి మనకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం జరిగింది ఈ బిల్లుకి సంబంధించి. సో డిసెంబర్ 12న రాజ్యసభ, డిసెంబర్ 21న దీనికి సంబంధించి లోక్సభ కూడా మనకు ఆమోద ముద్ర వేయడంతో మనకు డిసెంబర్ 29న ఇది మనకు చట్టంగా మారడం జరిగిందనమాట. సో ముఖ్యంగా ఏంటంటే మనకు 1991 నాటి చట్టం ఉంది కదా, సో దాన్ని రీప్లేస్మెంట్ చేస్తూ మనకు దీన్ని తీసుకురావడం జరిగింది. అయితే అప్పుడు మనకు అక్కడ ఎన్నికల కమిషనర్ నియామకాలకు సంబంధించి నిబంధనలు సరిగా లేవంటూ సో మనకు ఈ 1991 దాని స్థానంలో ఈ 91 చట్టం స్థానంలో మనకు ఇదేది ది చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషన్ బిల్ అయితే మనకు తీసుకురావడం జరిగిందనమాట. సో మరి ఈ బిల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఈ బిల్లో ఉన్నట్టు ఇది మనకి ఇంపార్టెంట్ అండి. ఈ అంశాలకు సంబంధించి మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నేరుగా అడుగుతాడు, అంటే కొత్తగా వచ్చినటువంటి బిల్లో మనకి ఈసీ కావచ్చు, సిఈసీ యొక్క నియామకం ఎట్లా జరుగుతాయని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్ కావచ్చు, అదేవిధంగా ఎన్నికల కమిషనర్లను సో ప్రభుత్వ సిఫారసు మేరకు మనకు అంతకుముందు రాష్ట్రపతి నియమించేవాడు. మనకు అంతకుముందు ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటంటే రాష్ట్రపతి ప్రభుత్వ సిఫారసుల మేరకు నియమించేవారు అనమాట. అయితే ఇది మనకు 2023 మార్చి అనుకుంటా మేబీ ఆ టైంలో మనకు సుప్రీంకోర్టు ఒక తీర్పులో భాగంగా సో ఆ కేసును కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆ లాస్ట్కి మీకు ఇది ఎండింగ్లో మీ ఆ కోర్టు కేసు తీర్పు కూడా చెప్తాను. సో ఆ తీర్పులో భాగంగా మనకు సో ఈ ప్రాసెస్ కరెక్ట్గా లేదు, సో దీన్ని సవరించాలి. దానిలో ఎందుకంటే మనకు ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది రాజ్యాంగబద్ధమైంది కనుక సో దాన్ని కొన్ని సవరణలు తీసుకురావాలి నియామకాలకు సంబంధించి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక తీర్పులో ప్రస్తావించడం జరిగిందనమాట. సో దానిలో భాగంగా ఇది మనకు తెరపైకి వచ్చింది. ఆ తీర్పు ఏంటిది, ఆ కోర్టు కేసు ఏంటనేది కూడా మీకు లాస్ట్లో చెప్తాను. దీనికి సంబంధించి ఆ కోర్టు కేసు నేమ్ అయితే గుర్తుంచుకుంటే అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ మనం మొదటగా ఈ బిల్లుకి సంబంధించిన అంశాలు చూద్దాం. సో దీనిలో ఏమున్నాయి, సో మనకు అంతకుముందు ఎట్లా ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రభుత్వ సిఫారసుల మేరకు రాష్ట్రపతి నియమించేవాడు అనమాట. సో మనకు ఆర్టికల్ 324 నుంచి 329 వరకు మనకు ఎన్నికల కమిషన్కి సంబంధించి మన రాజ్యాంగంలో ఉంటుంది. ఇది ఇంపార్టెంట్, డైరెక్ట్గా అడుగుతాడు. సో లాస్ట్లో వీటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే దీనిలో మనకు 324లో ఈ నియామకానికి సంబంధించి ఉంటుంది. ముఖ్యంగా 324 క్లాస్ 2 అనేటువంటిది వీళ్ళ యొక్క నియామకాల గురించి తెలుపుతుంది అనమాట. అయితే అప్పుడు రాష్ట్రపతి నియమించేవారు కదా. సో బట్ ఈ బిల్లు ప్రకారం ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్ కావచ్చు, ఎన్నికల కమిషనర్ల నియామకం అనేది మనకు 2 కమిటీల ద్వారా జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. 2 కమిటీల ద్వారా
మనకు ఇది జరుగుతుంది. అది ఏ కమిటీ? ఒకటి వచ్చేసి సెర్చ్ కమిటీ, మరొకటి వచ్చేసి ఎంపిక కమిటీ. ఇక్కడ నుంచి మనకు బిట్టు పడుతుంది. ఈ సెర్చ్ కమిటీలో ఎవరు ఉంటారు, ఎంపిక కమిటీలో ఎవరు ఉంటారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు ఎట్లా జరుగుతుంది? 2 కమిటీల యొక్క నియామకం జరుగుతుంది. ఆల్రెడీ మనకు ఇప్పుడు నియామకం కూడా జరిగింది అంటారు. ఫస్ట్ నియామకం కూడా అయిపోయింది. సో అది కూడా మీకు దీనిలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది కూడా మనకు చాలా వార్తల్లో నిలిచినటువంటి అంశం, కొంత అది కూడా మనకు రాజకీయంగా విమర్శలకు గురి చేసినటువంటి అంశం, అది కూడా చూద్దాం. సో ఇక్కడ సెర్చ్ కమిటీకి సంబంధించి కనుక మనం చూసినట్లయితే కేంద్ర న్యాయశాఖ మంత్రి నేతృత్వంలో 5 పేర్ల జాబితాను వీళ్ళు ఫస్ట్ ఇస్తారన్నమాట. అంటే కేంద్ర న్యాయశాఖ మంత్రి అనేటువంటి నేతృత్వంలో ఈ సెర్చ్ కమిటీ మనకు ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్ కావచ్చు, ఎన్నికల కమిషన్ యొక్క నియామకం కోసం ఒక 5 పేర్లను వీళ్ళు రూపొందిస్తారనమాట. సో ఈ కమిటీలో మనకు కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కూడా 2 సభ్యులుగా ఉంటారు. సో 2 కేంద్ర ప్రధాన సభ్యులు ఉంటారు, ప్రధాన కార్యదర్శి సభ్యులు ఉంటారు. వారితో పాటు దీనికి ఎవరు నేతృత్వం వహిస్తారు, ఇది గుర్తుంచుకోవాలి. కేంద్ర న్యాయశాఖ మంత్రి. సో ప్రజెంట్ కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎవరైనా మీరు కింద కామెంట్ చేయండి. సో ఇతర నేతృత్వంలో ఉంటుంది. అయితే ఈ సెర్చ్ కమిటీ ఇచ్చినటువంటి 5 పేర్లు అనేది నెక్స్ట్ ఎక్కడికి వెళ్తే మనకు ఎంపిక కమిటీకి వెళ్తాయి. సో ఈ ఎంపిక కమిటీలో మనకు ఎవరు ఉంటారనేది ఇంపార్టెంట్. ఇది ప్రధానమంత్రి, అదేవిధంగా ప్రధానమంత్రి సూచించేటువంటి కేంద్ర మంత్రి ఒకరు ఉంటారు. ఓకేనా. సో ప్రజెంట్ అయితే మనకు అమిత్ షా గారు ఉన్నారు. సో అదేవిధంగా లోక్సభ విపక్ష నేత అనేటువంటి వ్యక్తి ఉంటారు. ఒకవేళ అక్కడ మనకు సరైనటువంటి మెజారిటీ లేక మనకు విపక్ష నేత లేని సందర్భంలో హైయెస్ట్ మెజారిటీ వచ్చినటువంటి పార్టీ నేత అనేటువంటి వ్యక్తి దీనికి ఎంపిక కమిటీకి తీసుకుంటారు అనమాట. సో ఇట్లా వీళ్ళు 3 దీనిలో ఉండడం జరుగుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఓకే, ఇంపార్టెంట్. ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ రకంగా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఒకవేళ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ 5 పేర్లు ఇచ్చినటువంటి జాబితాలోకి వెళ్ళే వీళ్ళు ఆ వ్యక్తిని తీసుకోవాలనేది ఏం లేదు. సో వీళ్ళు ఆ 5 పేర్లు కాకుండా ఇంకా వేరే వాళ్ళని కూడా ఈ ఎంపిక కమిటీ అనేటువంటిది తీసుకునేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట దీనిలో. ఓకేనా. వాళ్ళే ఇచ్చినటువంటి 5 పేర్లని కాకుండా సో పరిశీలనలో అంటే సెర్చ్ కమిటీ జాబితాలో చేర్చినటువంటి పేర్లను కూడా వీళ్ళు పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోండి. ఇక మళ్ళీ వీరి యొక్క తొలగింపుకు సంబంధించి మనకు బిల్లో ఎటువంటిది మనకు చేర్చలేదండి. బిల్లో మనకు ఎటువంటి వీళ్ళని ఏ విధంగా తొలగిస్తారనేటువంటి మనకు తెలియలేదు. సో అంతకుముందు మనకు ప్రధాన ఎన్నికల కమిషనర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమాన హోదా ఉంటుంది. మీకు తెలిసినటువంటి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు ఉంటాయి, వాళ్ళతోటి ఈక్వల్గా ఉంటుంది. శాలరీస్ కూడా సో వాళ్ళకి ఏ విధంగా ఉంటాయో వాళ్ళని అదే విధంగా ఉంటాయి. అయితే అంతకుముందు మనకి ఎట్లా తొలగించేది, ఇప్పుడు మనకు సిఈసిని ఎట్లా తొలగించేది, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు కదా, సేమ్ అదే రకంగా ఇతను తొలగిస్తారనమాట. సో ఇది అదే రూల్ ఇప్పుడు కూడా ఉంది అనమాట. అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఫారసు అంటే అతన్ని ఎట్లా తొలగిస్తారంటే సుప్రీంకోర్టు జడ్జిని అయితే ఏ విధంగా తొలగిస్తారో పదవి నుంచి, అదేవిధంగా మనకు ఇది పార్లమెంట్ ప్రక్రియ ద్వారా మనకు ఈ సిఈసిని తొలగించడం జరుగుతుంది. మరి ఈసీలను ఎట్లా తొలగిస్తారు, ఓన్లీ ఎన్నికల కమిషన్ ఎట్లా తొలగిస్తారంటే ఇతని యొక్క సలహా మేరకు వీళ్ళని తొలగించడం జరుగుతుంది. అదే రూల్ అనేది ఇప్పుడు మనకు ఉందన్నమాట. సో అది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఓకేనా. ఇక మనకి ఇక్కడ ఈ తీర్పు అనేది మనకు ఎప్పుడు వచ్చింది, 2023 మార్చి. ఇంతకుముందు చెప్పాను కదా, లాస్ట్లో చెప్పాను కదా. సో ఈ తీర్పులో భాగంగా మనకు సుప్రీంకోర్టు ఈ అంశాన్ని మనకు తెరపైకి తీసుకొచ్చిందనమాట. ఈ కేసు ఏంటంటే మనకు అనూప్ బనర్వాల్ కేసు అనేటువంటి బనర్వాల్ అనేటువంటి కేసులో మనకు అంటే అనూప్ బనర్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఓకే, యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మనకి ఇది బయటికి రావడం జరిగింది. ఇక్కడ సుప్రీంకోర్టు ఏం తెలుపుతుందంటే ఈ సెర్చ్ కమిటీలో గుర్తుంచుకోండి, ఈ ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి అదేవిధంగా సిజేఐ కూడా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే మనకు బిల్లో సిజేఐకి అయితే అవకాశం ఇవ్వలేదు. సో ఇక్కడ ప్రధానమంత్రి, సిజేఐ, లోక్సభ విపక్ష నేత ఉండాలని చెప్పేసి చెప్పిందనమాట. కాకపోతే మీకు తెలిసినటువంటిదే జ్యుడిషియరీ విభాగం వేరు, సో ఇది ఎగ్జిక్యూటివ్ వేరు కనుక సో ఇక్కడ వీళ్ళకి అవకాశం అనేది ఇవ్వలేదు. ఓకేనా. సో అది కొంత మనకు వివాదంగా మారింది. సో ఫైనల్గా మనకి ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిందంటే ఈ కోర్టు ఏ దాంట్లో భాగంగా తెరపైకి వచ్చింది. సో ఓకే, ఈ అనూప్ బనర్వాల్ అనేటువంటి కేసులో భాగంగా మనకి ఇది తెరపైకి వచ్చింది. ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ అంశం. సో దానిలో భాగంగా మనకి ఇప్పుడు ఈ ఎన్నికల కమిషన్ నియామక బిల్ అనేటువంటి మనకు పాస్ కావడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం ఇంకా లింక్ చేసుకొని చదువుకోవాల్సిన అంశాలు ఏంటంటే, సో మనకు ఇంతకుముందు చెప్పాను ఆర్టికల్ 324 నుంచి మనకు 329 వరకు దీనికి సంబంధించి అంశాలు ఉంటాయి. సో 324లో ముఖ్యంగా ఈ క్లాస్ 2 అనేటువంటిది గుర్తుంచుకోండి. ఇది మనకు కేంద్ర ఎన్నికల సంఘంలో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్యలో ఇతర సభ్యులు ఉంటారని చెప్పేసి మనకి ఇది తెలుపుతుంది అన్నమాట. ఈ క్లాస్ 2 అనేటువంటిది గుర్తుంచుకోండి, మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అదేవిధంగా
వీళ్ళ యొక్క పదవి కాలం ఎంత అనేది కూడా ఇంపార్టెంట్. ఓకేనా, వీళ్ళ పదవి కాలం 6 years ఉంటుంది. ఇవన్నీ మనకు లింక్ చేసుకొని చదువుకోవాల్సిన అంశాలు అనమాట. లేదంటే 65 సంవత్సరాలు లేదా 6 years ఏది ముందైతే అదే అనమాట. సో కేంద్ర ఎన్నికల సంఘం తన నివేదికను ఎవరికి సమర్పించదు, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకు ప్రీవియస్లో అడిగినటువంటి పెట్టి గుర్తుంచుకోండి. సో తొలగింపు మీకు ఆల్రెడీ చెప్పాను. ఏ విధంగా సిజేఐ అనేది మనకు ఏదైతే ప్రధాన ఎన్నికల కమిషన్ను మనకి ఎట్లయితే సిజేఐని తొలగిస్తారో, సుప్రీంకోర్టు సిజేఐని తొలగించిన విధంగానే పార్లమెంటు ప్రక్రియ ద్వారా తొలగిస్తారనమాట. సో ఇది దానికి సంబంధించి మీరు లింక్ చేసుకొని చదువుకోవాల్సినటువంటి అంశాలు. సో ఓకేనా, ఈ కేసు గుర్తుంచుకోండి, దీనికి సంబంధించిన అంశాలు గుర్తుంచుకోండి. సో ఇది మనకి ఇప్పుడు రీసెంట్గా కూడా వార్తల్లో ఉంది. ఓకేనా, సో దీని ద్వారా మనకు నూతన కమిషనర్ల యొక్క నియామకం కూడా మనకు జరిగింది. సో ఇది కూడా ఇక్కడ మీకు లింక్ చేసి చెప్తున్నా, ఇంపార్టెంట్. సో ఫస్ట్ నియామకం కూడా మనకు కంప్లీట్ కావడం జరిగిందనమాట. సో అది కూడా ఇక్కడ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే మీకు ఇంతకుముందు చెప్పాను, ఆర్టికల్ 324 Clause 2 ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘంలో మనకు సిఈసీల యొక్క నియామకాలకు సంబంధించి అయితే ఉంటుందన్నమాట. అయితే మనకు ఈ ఇంతకుముందు వచ్చినట్టు కేంద్ర ఎన్నికల ఇది మనకు 2023 ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంకు సంబంధించి దాంతో మనకు ఫస్ట్ నియామకం అనేటువంటి జరిగింది. అయితే మనకు అంతకుముందు ఉన్నటువంటి మాజీ ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ కావచ్చు. సో అరుణ్ గోయల్, సో ఇతని నియామకం కూడా అప్పుడు మనకు వివాదం కావడం జరిగింది. దాని తర్వాత ఇతను రాజీనామా చేసింది, మనకు March 8న రాజీనామా చేయడం జరిగింది. సో అదేవిధంగా మరొక కమిషనర్ అయినటువంటి అనూప్ చంద్ర పాండే ఉన్నాడు కదా, సో ఇతని యొక్క పదవి కాలం కూడా మనకు February 14తో ముగుస్తుంది అనమాట. సో వీళ్ళు పదవి కాలం ముగియంతో ఇక్కడ మనకు ఎట్ ఏ టైం ఇద్దరి అంటే మొత్తం మనకు ఎట్లా ఉంటుంది, ఎన్నికల కమిషన్లో 1+2 ఉంటుంది. మీకు తెలిసినటువంటిదే, ఒకరు వచ్చేసి మనకు ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉంటారు, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి ఎన్నికల కమిషనర్ ఇద్దరు ఉంటారు. సో వీళ్ళిద్దరు ఇప్పుడు రాజీనామా చేయడం వల్ల మనకి ఈ బిల్లును యూజ్ చేసి మనకు ఫస్ట్ టైం నియామకం చేయడం జరిగిందనమాట. సో దానిలో భాగంగా ఎవరు మనకు ఫస్ట్ జ్ఞానేష్ కుమార్ అనేటువంటి పర్సన్, అదేవిధంగా సుఖ్బీర్ సింగ్. సో ఓకేనా, వీళ్ళిద్దరూ మనకు ఐఏఎస్ క్యాడర్కి సంబంధించినట్టు 1998 ఐఏఎస్ క్యాడర్ బ్యాచ్కి సంబంధించిన వ్యక్తి. సో ఇతను వచ్చేసి జ్ఞానేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి కేరళకు సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇతను వచ్చేసి ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ వీళ్ళిద్దరి యొక్క నియామకం కూడా మనకు ఇప్పుడు ఈ ఎంపిక ప్రక్రియ ఇది 2023 ఎన్నికల కమిషనర్ నియామక చట్టం ద్వారా ఎంపిక చేయడం జరిగిందన్నమాట. సో ఇది మనకు రీసెంట్ నియామకాల కింద గుర్తుంచుకోవాల్సినటువంటి పేర్లు అన్నమాట, ఇంపార్టెంట్. సో వీటి మీద కూడా మనకు కరెంట్ అఫైర్స్ పరంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ అంశం కనుక చూసినట్లయితే మనకు ఇంతకుముందు చెప్పాను మీకు, డిసెంబర్లో చాలా చట్టాలకు ఆమోదం పొందడం జరిగింది. సో వాటికి సంబంధించి ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ 76 చట్టాల రద్దుకు పార్లమెంట్ అనేది మనకు డిసెంబర్లో ఆమోదం పొందడం జరిగిందనమాట. December 13న ఇది రాజ్యసభలో ఆమోదం పొందింది. యాక్చువల్గా లోక్సభలో మనకు జూలైలోనే దీనికి సంబంధించి అంటే కాలం చెల్లినటువంటి ఒక 76 చట్టాలను తీసివేసేందుకు మనకు జూలైలో లోక్సభ, ఇప్పుడు రాజ్యసభ December 13న ఆమోదం తెలుపుతోటి సో ఈ చట్టాలను తీసేసారు. సో మనకు 2014 బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కనుక చూసినట్లయితే సో ఇప్పటి వరకు సో 14,800 చట్టాలను మోడీ ప్రభుత్వం తొలగించింది. ఇప్పుడు ఒక 76 కనుక వీటికి యాడ్ చేసుకున్నట్లయితే మొత్తం 1,562 చట్టాలను వీళ్ళు తీసివేయడం జరిగిందన్నమాట. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే రీసెంట్గా మనకు ఎన్ని చట్టాలను తొలగించారని చెప్పేసి అడగవచ్చు. 76 చట్టాలను తొలగించారు. సో ఇది పాలిటీ పరంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం, నేరుగా దీనికి సంబంధించి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ అంశం కనుక ఇక్కడ చూసినట్లయితే తెలుగు సహా 10 భాషల్లో కేశవనంద భారతి కేసుకు సంబంధించినటువంటి తీర్పు అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు. సో ఇది కూడా మనకు రీసెంట్గా కరెంట్ పాలిటీ అంశాల్లో భాగంగా మనకు ఉన్నటువంటి అంశం అన్నమాట. చూద్దాం దీనికి సంబంధించి. సో మనకు ముఖ్యంగా ఈ కేశవనంద భారతి కేసుకు సంబంధించినటువంటి తీర్పును సో 10 లాంగ్వేజెస్లో మనకు తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ఒక వెబ్సైట్ని కూడా మనకు సుప్రీంకోర్టు అయితే తీసుకొచ్చిందనమాట. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించి ఏం చదవాలి, ఏం గుర్తుంచుకోవాలంటే ఈ తీర్పు ఏంటి అనేది ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇది మనకు వార్తల్లో ఉంది కనుక అడిగితే డైరెక్ట్ అడగవచ్చు. ఎన్ని భాషల్లో ఇటీవల కేశవనంద భారతి కేసుకు సంబంధించినటువంటి తీర్పు అంశాన్ని ఎన్ని భాషల్లో తీసుకొచ్చారని చెప్పేసి అడగవచ్చు. 10 భాషల్లో అని గుర్తుంచుకోండి. సో తెలుగులో కూడా దానిలో మనకు తెలుగు కూడా ఉందన్నమాట. 10 భాషల్లో మన తెలుగు కూడా తీసుకొచ్చారు. అదేవిధంగా అధికారిక వెబ్సైట్ కూడా దీనికి సంబంధించి అందుబాటులోకి తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ కేసును మనం ఎట్లా పిలుస్తామంటే కేశవనంద భారతి ట్రస్ట్ వర్సెస్ కేరళగా ప్రసిద్ధి చెందినటువంటి కేసు ఇది. సో దీనికి సంబంధించి మనకు 1973 ఏప్రిల్ 24న ఈ తీర్పు ఇచ్చారు. ఇది మనకు చాలాసార్లు ఈ కేసుకు సంబంధించినటువంటి తీర్పు ఇయర్ అడిగారు, డేట్ కూడా అడగడం జరిగింది. ఎందుకు అడిగారు, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది అత్యధిక మందితోటి అంటే 13 మంది సభ్యులతోటి రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు అన్నమాట. ఇది ఇప్పటివరకు ఇదే అతిపెద్ద బెంచ్ అన్నమాట, గుర్తుంచుకోవాల్సిన అంశం. అయితే ఇది దేనికి సంబంధించినటువంటి తీర్పు, ఇది రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం ప్రతిపాదించినటువంటి చారిత్రాత్మక కేసు అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగాడు మనకి కేశవనంద భారతి కేసు అనేది దేని గురించి తెలుపుతుంది. సో మౌలిక సిద్ధాంతం గురించి, దీన్ని బేసిక్ స్ట్రక్చర్ కేసు అని చెప్పేసి కూడా పిలుస్తారన్నమాట. అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఏంటంటే ఇక్కడ మనం లింక్ చేసి చదువుకోవాల్సిన అంశాలు ఏంటంటే, అంతకంటే ముందు మనకు 1967లో మనకు గోలక్నాథ్ కేసు ఏం చెప్తుందంటే పార్లమెంటు
ప్రాథమిక హక్కులను సవరించేటువంటి హక్కు లేదు అని చెప్పేసి తెలుపుతుంది. దానికంటే ముందు మనకు శంకరీ ప్రసాద్ కేసులో ఉంది అని చెప్పేసి తెలుపుతున్నట్టు. ఇక్కడ ఒకదానికొకటి లింక్ ఉంటుంది. శంకరీ ప్రసాద్ కేసు కావచ్చు, తర్వాత గోలక్నాథ్ కేసు. శంకరీ ప్రసాద్ కేసులో పార్లమెంటుకు ప్రాథమిక హక్కులను కూడా సవరించే హక్కు ఉందని చెప్పేసి తెలుపుతుంది. కాకపోతే ఈ గోలక్నాథ్ కేసు లేదు అని చెప్పేసి తెలుపుతుంది. అయితే మనకు 1973లో మళ్ళీ ఏం చెప్తుంది, సో పార్లమెంటులో ప్రతి అంశాన్ని కావచ్చు ప్రాథమిక హక్కులను కూడా సవరించేటువంటి హక్కు పార్లమెంటుకు ఉంటుంది అని చెప్పేసి తీర్పునిస్తుంది. కాకపోతే ఆ సవరణ అనేటువంటిది బేసిక్ స్ట్రక్చర్కు ఎటువంటి అడ్డంకులు లేకుండా చేసుకోవచ్చు. అంటే మౌలిక సిద్ధాంతానికి లోబడి దీనికి సంబంధించి పార్లమెంటు వాటి యొక్క సవరణలు చేసుకోవచ్చు ప్రాథమిక హక్కులకు సంబంధించి అని చెప్పి చెప్తానట. సో మౌలిక ఏదైతే బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, సో దాన్ని దాటకూడదని చెప్పేసి చెప్తుంది. సో అది దీనికి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ తీర్పు కింద మనం చూస్తాం అన్నమాట. సో ఇక్కడ మీరు చదవాల్సింది ఏంటంటే ఈ గోలక్నాథ్ కేసు చూడండి, శంకరీ ప్రసాద్ కేసు చూడండి, దీంతో పాటుగా ఈ కేశవానంద భారతికి సంబంధించినటువంటి ఇంకా కొంచెం డెప్త్గా చూసేటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. సో ఇక్కడ మనకు దాంతోపాటు ఇక్కడ 368 ఆర్టికల్ని కూడా మనకు పార్లమెంట్ సవరించే అధికారం ఉందని చెప్పేసి చెప్తారనమాట. అంతకుముందు మనకు గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో కొంచెం దీనికి విరుద్ధంగా వస్తుందన్నమాట. ప్రాథమిక హక్కులకు సంబంధించి సో సవరించే అధికారం పార్లమెంట్కి లేదని చెప్తుంది. దాని తర్వాత మనకు రాజ్యాంగ సవరణలు తీసుకొస్తుంది ఇందిరాగాంధీ ప్రభుత్వం, అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. 24, 25, 26వ రాజ్యాంగ సవరణలు వస్తాయి. సో ఇవి కూడా మీరు చూడండి. అంటే ఇక్కడ మీరు లింక్ చేసుకొని చదువుకోవాల్సిన టాపిక్ చెప్తున్నాను, ఎందుకంటే మనం మొత్తం ఇక్కడ పాలిటీ డిస్కస్ చేయట్లేదు, కరెంట్ పాలిటీ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం కనుక ఇది అంశాల్లో ఉంది. సో వీటిని మీరు లింక్ చేసుకొని చదువుకోవాల్సిన అంశాలను కూడా చెప్తున్నాను. సో వాటిని ఇక్కడ మీరు చూసుకుంటే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ 13 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంతో తీర్పిచ్చే అతిపెద్ద బెంచ్ కింద దీన్ని మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది దీనికి సంబంధించి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీ బిల్లుకు ఆమోదం. ఓకేనా. సో ఇది కూడా మనకు డిసెంబర్లో ఈ బిల్లుకు కూడా మనకు రాజ్యసభ ఆమోదం తెలపడంతో ఇది కూడా మనకు చట్టంగా మారిందనమాట. సో తెలంగాణలో మనకు ములుగు జిల్లాలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మనకు నేరుగా అడగవచ్చు. సో మనకు సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీ మనకు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేస్తుందని చెప్పేసి అడగవచ్చు. సో తెలంగాణలో ఉన్నటువంటి ములుగు జిల్లాలో దీన్ని ఏర్పాటు చేయబోతుంది. సో దీనికి సంబంధించి మనకు రీసెంట్గా సో లోక్సభ రాజ్యసభ ఆమోదం తెలపడం జరిగింది. డిసెంబర్ 3న దీనికి సంబంధించినటువంటి బిల్లు కూడా పాస్ అయింది. సో ఇది కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. సో ఇక్కడ ఇంకా దీనికి సంబంధించి మనకి ఏంటంటే దీని నిర్మాణం కోసం రానున్నటువంటి 7 సంవత్సరాలలో 2 దశల్లో 880 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నట్లు సో కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు 2024-25కు సంబంధించి దీనికి సంబంధించి ఇంకా నిర్మాణం జరగలేదు. కాకపోతే ఏదైతే అద్దె భవనాల్లో దీనికి సంబంధించినటువంటి ఆ క్లాసులు స్టార్ట్ చేస్తామని చెప్పేసి మనకు రీసెంట్గా బీజేపీ నాయకుడైనటువంటి మనకు రీసెంట్గా కిషన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగిందనమాట. సో ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇక్కడ బిల్ పాస్ అయింది, అదేవిధంగా అది మనకు తెలంగాణలో ఎక్కడ రాబోతుంది అనేది కూడా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మరొక అంశం చూసినట్లయితే 4వ జాతీయ లోక్ అదాలత్ అనేటువంటిది కూడా మనకి ఇటీవల వార్తల్లో ఉంది. సో మనకు దేశవ్యాప్తంగా 34 రాష్ట్రాలు అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలు కలుపుకుంటే సో ఈ ప్రాంతాల్లో మనకు డిసెంబర్ 9న 4వ జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారన్నమాట. ఓకేనా. దీని ద్వారా మనకి ఏంది మొత్తం దేశంలో ఈ 4వ జాతీయ లోక్ అదాలత్ ద్వారా 1.17 కోట్ల కేసులు వీళ్ళు పరిష్కరించినట్లుగా వీళ్ళు ప్రకటించడం జరిగింది. సో ఇది కూడా మనకు వార్తలో ఉంది. ఇది లోక్ అదాలత్కి సంబంధించి ఇటీవల ఎన్నో లోక్ అదాలత్ జరిగిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ మనం కరెంట్ పాలిటీని కాకుండా సబ్జెక్ట్ ఎట్లా లింక్ చేసుకోవాలి, ఈ లోక్ అదాలత్ అనేది ఎప్పుడు ఏర్పడింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది 1987లో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే లోక్ అదాలత్ అనేది మనకు ఏదైతే నల్సా లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ మనకు నల్సా ఏర్పడినప్పుడు సో దాని ప్రకారమే ఇది ఏర్పడింది. ఇది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకొని, ఇది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. న్యాయస్థానాల వెలుపల ఏవైతే మనకు వివాదాలు పరిష్కరించడం కోసం భారతదేశంలో ఉపయోగించేటువంటి ఒక ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానంగా దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. సో ఇది దీనికి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి మనం లింక్ చేసుకోవాల్సిన అంశాలు అనమాట. ఇది ఎప్పుడు ఏర్పడేదని అడగవచ్చు. సో ఇప్పుడు 4వ జాతీయ లోక్ అదాలత్ జరిగింది కనుక సో ఇది 1987 మనకు నల్సా ద్వారా ఏర్పడినటువంటిది అనమాట. సో ఇది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. ప్రధాన కార్యాలయం మనకు న్యూఢిల్లీలో, భారతదేశంకి సంబంధించి మనకు న్యూఢిల్లీలో ఉంటుందంట. మొత్తం దేశానికి సంబంధించి మనకు న్యూఢిల్లీలో ఉంటుంది, అది గుర్తుంచుకోండి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, దీనికి మనకు నల్సాకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా రీసెంట్గా మనకు సంజయ్ ఖన్నా నియమితులు కావడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, అది కూడా అడుగుతాడు. అది మనకు ప్రతి దానిలో ఇట్లా మధ్యలో వస్తున్నప్పుడు మీకు చెప్తున్నాను, దాని మీద కూడా మీకు సపరేట్గా మళ్ళీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ అంశం ఇక్కడ చూసినట్లయితే సుప్రీంకోర్టులో అంబేద్కర్ యొక్క విగ్రహం యొక్క ఆవిష్కరణ అనేది కూడా మనకు రీసెంట్గా చేయడం జరిగిందనమాట. నవంబర్ 26న మనకు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సో దీని యొక్క ఆవిష్కరణ అనేటువంటి జరిగింది. సో మనం రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26న జరుపుకుంటాం. ఏ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నాం అనేది మీరు కింద కామెంట్ చేయండి. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలాసార్లు దీన్ని అయితే మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఏ సంవత్సరం నుంచి దీన్ని జరుపుకుంటాం అనేది
కింద కామెంట్ చేయండి. సో ఈ అంబేద్కర్ విగ్రహాన్ని మనకు రీసెంట్గా ఇక్కడ సుప్రీంకోర్టు ఆవరణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆవిష్కరించడం జరిగింది. అది వచ్చేసి మనకు 7 అడుగుల విగ్రహం. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్, 7 అడుగుల విగ్రహం. సో దీని యొక్క రూపశిల్పి కనుక చూసినట్టయితే మనకు నరేష్ కుమావత్ అనేటువంటి పర్సన్ దీన్ని రూపశిల్పి కింద చూడవచ్చు. సో రీసెంట్గా మనం కొన్ని అంబేద్కర్ సంబంధించినటువంటి విగ్రహాలు కూడా చూసాం. సో హైదరాబాద్లో చూసాం, అదేవిధంగా మనకు దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం అనేటువంటి మనకు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి విజయవాడలో మనకు ఆవిష్కరించడం జరిగింది అనమాట. సో ఇట్లా ఈ విగ్రహాలకు సంబంధించి కూడా చూసుకుంటున్న ప్రయత్నం చేయండి. అంటే ఇది పాలిటిక్ కాకుండా ఇంకా అదర్ మనకు కరెంట్ ఇష్యూస్కి సంబంధించి కూడా మీరు వీటిని ఇక్కడ లింక్ చేసుకోండి. సో ఈ పార్ట్కి సంబంధించి మనం ఇక్కడ వరకు అయితే చూసాం. నెక్స్ట్ మరొక పార్ట్లో మిగతా విషయాలు చూద్దాం. చాలా ఉన్నాయి మనకు కరెంట్ పాలిటిక్స్ సంబంధించి చాలా అంశాలు మనకు వార్తల్లో ఉన్నాయి. మినిమం ఒక 3 నుంచి 4 వీడియోస్లో, వీలైతే 3 వీడియోస్లోనే కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియో చాలా లెంత్ అయితే చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదనే ఉద్దేశంతో నేను మినిమం ఒక 45 నుంచి 50 మినిట్స్ లోపు ఒక్కొక్క పార్ట్ని అయితే అందిస్తున్నాను. మీకు క్లియర్ డేటా అందిస్తున్నాను. ఓన్లీ కరెంట్ ఇష్యూ కాకుండా సబ్జెక్ట్ కూడా ఇక్కడ మీకు లింక్ చేసి చెప్తున్నా కనుక కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే నేను Group 2, Group 3 రేంజ్లో యూజ్ కావాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ మీకు నేను అందిస్తున్నాను. సో అది మీరు గుర్తుంచుకోండి. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకవేళ ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్లో జాయిన్ కండి. నేను అన్ని అయిపోయిన తర్వాత ఈ పీడిఎఫ్స్ అన్ని మీకు అక్కడ షేర్ చేస్తాను. సో టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. కావాలనుకున్నవారు కంపల్సరీ లైక్ చేయండి. మీకు ఇంకా ఏ కరెంట్ ఇష్యూస్ పైన లాస్ట్ 6 months టాపిక్స్ పైన కావాలనుకుంటున్నారు అనేది కూడా మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. చాలా తక్కువ ప్రైజెస్లో మనం చాలా మంచి టెస్ట్ సిరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఒకసారి యాప్లోకి వెళ్ళి అక్కడ ఫ్రీ టెస్ట్లు అండ్ వీటికి సంబంధించినటువంటి అంశం ఉంటుంది, ఫ్రీ కంటెంట్ ఉంటుంది. ఒకసారి చూడండి, నచ్చినట్లయితే మీరు వాటికి సంబంధించి మీరు టెస్ట్ సిరీస్ కావచ్చు అండ్ కోర్సెస్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.